ఒకప్పుడు ఒక పాప తన తల్లితో కలిసి నివసించేది. ఆ పాప పేరు గోల్డీలాక్స్. వారి ఇంటికి దగ్గరలో ఒక చిన్న అడవి ఉండేది. ఆ అడవిలో బోలెడు పండ్లు ఉండేవి. ఆ పండ్లు కోయడమన్నా తినడమన్నా గోల్డీలాక్స్కు ఎంతో ఇష్టంగా ఉండేది. ఒకరోజు గోల్డీలాక్స్, అమ్మా, ఈరోజు పండ్లు కోయడానికి అడవికి వెళ్దామా అని తన తల్లితో అంటుంది. అప్పుడు గోల్డీలాక్స్ వాళ్ళమ్మ, ఈరోజు నాకు పని ఉందమ్మా, మనం పండ్లు కోయడానికి రేపు వెళ్దామా అని అంటుంది. అప్పుడు గోల్డీలాక్స్, పర్వాలేదమ్మా, మీరు పని చేసుకోండి, పండ్లు కోయడానికి నేను ఒక్కదాన్నే వెళ్తాను, మనం ఎప్పుడూ వెళ్తాం కదా, నాకు దారి తెలుసు అని అంటుంది గోల్డీలాక్స్. సరే అయితే వెళ్ళు, కానీ జాగ్రత్త, అడవి లోపల వరకు వెళ్ళకు, దారి వెంబడి మాత్రమే నడవాలి, దారి వదిలి వెళ్ళకూడదు అని గోల్డీలాక్స్ వాళ్ళమ్మ చెబుతుంది. అలాగేనని చెప్పి అడవికి బుట్ట తీసుకొని బయలుదేరుతుంది గోల్డీలాక్స్. అడవిలో పువ్వులను, సీతాకోక చిలుకలను చూస్తూ సంతోషపడుతూ వెళ్తుంటుంది గోల్డీలాక్స్. అక్కడ కుందేళ్లను చూసి వాటి వెంట పరిగెడుతూ దారి వదిలి అడవి లోపలికి వెళ్ళిపోతుంది. కాసేపటికి తాను దారి తప్పానని తెలుసుకొని ఎటు వెళ్ళాలో అర్థం కాక నిల్చుండిపోతుంది గోల్డీలాక్స్. అక్కడికి దగ్గరలో ఒక చిన్న ఇల్లు కనిపిస్తుంది తనకి. అక్కడికి వెళ్తే అందులో ఉన్నవారు ఎవరైనా తనకు సహాయం చేస్తారేమోనని అనుకుంటుంది. ఆ ఇల్లు ఒక ఎలుగుబంటి కుటుంబానిది. తినడానికి జావ తయారు చేసుకొని అది చల్లారే వరకు బయట తిరిగి వద్దామని తండ్రి ఎలుగుబంటి, తల్లి ఎలుగుబంటి, పిల్ల ఎలుగుబంటి వెళ్తారు. ఆ ఇంట్లోకి వెళ్ళిన గోల్డీలాక్స్కి ఎవ్వరూ కనబడరు. కానీ 3 గిన్నెల్లో జావ సిద్ధంగా కనిపిస్తుంది. బాగా ఆకలేసిన గోల్డీలాక్స్ మొదటి గిన్నె వద్దకు వెళ్ళి చూడగా బాగా వేడిగా ఉంటుంది. 2వ గిన్నెలో చాలా చల్లగా ఉంటుంది. 3వ గిన్నె వద్దకు వెళ్ళి చూడగా అందులోని జావ సరిగ్గా ఉందనుకొని అది మొత్తం తినేస్తుంది. తరువాత గోల్డీలాక్స్ పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంటుంది. మొదటి కుర్చీ పెద్దగా ఉందనుకొని 2వ కుర్చీలో కూర్చుంటుంది. అది కూడా తనకి పెద్దదవుతుందని 3వ కుర్చీలో కూర్చుంటుంది. ఇది సరిగ్గా సరిపోయిందని దాంట్లో కూర్చోగా ఆ కుర్చీ కాస్త విరిగిపోతుంది. తరువాత గోల్డీలాక్స్ పక్క గదిలోకి వెళ్తుంది. అక్కడ 3 మంచాలు కనిపిస్తాయి. అలసటగా ఉందనుకున్న గోల్డీలాక్స్ మొదటి మంచం వద్దకు వెళ్తుంది. ఆ మంచం మీద పరుపు గట్టిగా ఉందనుకొని 2వ మంచం వద్దకు వెళ్తుంది. ఈ పరుపు మరీ మెత్తగా ఉందనుకొని చిన్నదైన 3వ మంచం వద్దకు వెళ్తుంది. అది సరిగ్గా ఉందనుకొని గోల్డీలాక్స్ ఆ మంచం మీద నిద్రపోతుంది. బయటకు వెళ్ళిన 3 ఎలుగుబంట్లు ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి, నా జావ ఎవరో తిన్నారు అని అంటుంది తండ్రి ఎలుగుబంటి. నా జావ కూడా ఎవరో తిన్నారు అని అంటుంది తల్లి ఎలుగుబంటి. నా జావ అయితే ఏమీ మిగిల్చకుండా మొత్తం తినేశారు అని అంటుంది పిల్ల ఎలుగుబంటి. తరువాత, నా కుర్చీలో ఎవరో కూర్చున్నారు అని అంటుంది తండ్రి ఎలుగుబంటి. నా కుర్చీలో కూడా ఎవరో కూర్చున్నారు అని అంటుంది తల్లి ఎలుగుబంటి. నా కుర్చీ అయితే ఏకంగా విరగ్గొట్టేశారు అని ఏడుపు మొదలు పెడుతుంది పిల్ల ఎలుగుబంటి. ఇంట్లోకి ఎవరో వచ్చారు అనుకొని 3 ఎలుగుబంట్లు లోపలికి వెళ్ళి చూడగా వారికి నిద్రపోతున్న గోల్డీలాక్స్ కనిపిస్తుంది. పిల్ల ఎలుగుబంటి ఏడుపు శబ్దానికి గోల్డీలాక్స్కి మెలకువ వస్తుంది. నిద్రలేచిన ఆమెకు ఎదురుగా 3 ఎలుగుబంట్లు కనబడేసరికి భయపడి పారిపోతుంది. అలా పరిగెత్తుతున్న తనకి దూరంగా తన ఇల్లు కనిపిస్తుంది. ఇల్లు కనబడేసరికి పరిగెడుతూ ఇల్లు చేరుతుంది. భయపడుతూ ఆయాసపడుతూ ఇల్లు చేరిన గోల్డీలాక్స్ని చూసిన తల్లి, ఏం జరిగింది, ఎందుకలా భయపడుతున్నావు అని అడుగుతుంది. అప్పుడు గోల్డీలాక్స్ జరిగినదంతా తన తల్లికి వివరిస్తుంది. ఇంకా నయం, క్షేమంగా ఇల్లు చేరావు, అందుకే నిన్ను ఒంటరిగా అడవికి వెళ్ళొద్దన్నాను అని అంటుంది తల్లి. ఇంకెప్పుడూ ఇలా చేయనమ్మా, నువ్వు చెప్పిన మాట వింటాను
అని అంటుంది గోల్డీలాక్స్. అందుకే పిల్లలు ఎప్పుడైనా తమ మంచి కోసం తల్లిదండ్రులు చెప్పే మాట వినాలి.